సార్ నమస్తే. నమస్తే అండి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్ని ఒక అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేశారు. రిజల్ట్ కూడా వచ్చింది. టీడీపీ గెలిచింది. అయితే వైసీపీ దీన్ని ఇక్కడితో ఆపేస్తుందా? లేకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తుందా? అంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకోవడానికి కారణం ఏంటి? దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం కాదండి. వైసీపీ దీన్ని ఎలా తీసుకుంటుంది అనేదే కీలకం. హ్మ్. అంటే టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. అది శత్రువు కోటని కబళించటం అనేది హ్మ్. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మాట్లాడితే కుప్పం మాదే అనేవాడు, హ్మ్. వైనాట్ 175 అనేవాడు. ఇవన్నీ కూడా ప్రవోకింగ్ స్టేట్మెంట్లే అయినప్పటికీ కూడా హ్మ్. ఒక మనసులో ఉండేటువంటి ఒక కోరికను వ్యక్తీకరించడం అనేది సహజంగా జరిగేది. హ్మ్. అందుకని వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. హ్మ్. అలాగే ఈ వచ్చినటువంటి విజయాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నారు. హ్మ్. అయితే ఇదంతా ఓకే. ఇప్పుడు ఆవిడ కూడా గొంతు కలిపారు. హ్మ్. ఎవరు? షర్మిల గారు కూడా, ఆవిడ కూడా వాయిస్ ఓపెన్ చేసి ఆ! జగన్మోహన్ రెడ్డి మీద దాడి మొదలుపెట్టారు. ఓకే. అంటే ఇది యాక్చువల్గా మన కుటుంబ వ్యవహారంగా మాట్లాడేస్తోంది ఆవిడ. హ్మ్. అంటే వైఎస్ కుటుంబ వ్యవహారం, మన కుటుంబానికి సంబంధించినటువంటి కోట ఇది, హ్మ్. ఈ జిల్లా. హ్మ్. తెలుగుదేశం వాళ్ళ ధోరణి ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టాం, హ్మ్. ఇది అంకురార్పణ మాత్రమే, కొబ్బరికాయ కొట్టాం మేము. హ్మ్. కాబట్టి కడప జిల్లాని టోటల్గా కడప పార్లమెంటు నియోజకవర్గంతో పాటు హ్మ్. కడప ఎంపీ సీటుతో పాటు ఆ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే సీట్లు మేమే గెలవబోతున్నాం హ్మ్. అనే రేంజ్కి తీసుకెడుతున్నారు. హ్మ్. దీని మీద ఆవిడ రియాక్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి మీద హ్మ్. మాట్లాడి నీ వలన ఈ నష్టం జరుగుతుంది, హ్మ్. నీ వలన మన కుటుంబం నష్టపోతుంది, కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని మాట్లాడట్లేదు. ఆ! అదో విచిత్రమైన పద్ధతిలో ఆవిడ వ్యవహారం నడుస్తాం. ఓకే. ఆవిడని కౌంటర్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నాడు ఆయన హ్మ్. జగన్మోహన్ రెడ్డి. ఈ గందరగోళంలో ఉన్నారు తప్ప హ్మ్. ఇప్పుడు ఈ జరిగిన వ్యవహారంలో ఎక్కడ నష్టపోయాం, మనం నిజంగా నష్టపోయామా లేకపోతే నష్టం కలిగించారా హ్మ్. అనేది చెక్ చేసుకునేటువంటి మెకానిజంలోకి వెళ్ళాలి. హ్మ్. మెకానిజం అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ ఒక నమూనా చూపించాడు. హ్మ్. ఇక్కడ ఆ ఫుటేజ్ అది దొరుకుతుంది. ఇప్పుడు ఆయనకు ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఇవ్వలేదు, తర్వాత డిజిటల్ ఫార్మాట్లో ఆయన ఓటర్స్ జాబితా అడిగితే ఇవ్వలేదు. హ్మ్. కానీ దానికి వాళ్ళు చెప్పిన రీజన్ అంటే వీడియో ఫుటేజ్కి 45 డేస్ దాటిపోయిన తర్వాత మీరు అడిగారు అని. హ్మ్. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు అడిగితే దీనికి ఏదన్నా తీసుంటే ఇస్తారు కదా, దాని ఆధారంగా మీరు ఒక ఏదన్నా ప్రయోగం చేయండి, హ్మ్. ఒక ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసి దొరికితే పట్టుకోండి, దొరక్కపోతే వదిలేయండి, హ్మ్. హంబుల్గా ఉండండి. హ్మ్. అంతే తప్ప ప్రకటనలు చేసి గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేస్తే పని అయిపోతుందంటే కుదరదు. హ్మ్. వీధి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉంది. హ్మ్. వీధి పోరాటాలు చేస్తే మాత్రమే అధికారం వస్తుంది. హ్మ్. ఆటోమేటిక్గా గెలిచిపోతాము అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు డీజీపీ మాట్లాడినటువంటి మాటలకి రియాక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి హ్మ్. కానీ కానీ అన్నట్టుగా అన్నాడు. ఈ కానీ కానీ అనే వీడియో వైరల్ అవుతోంది, హ్మ్. కానీ అది చాలదు. హ్మ్. మీ వీడియోలు వైరల్ కావచ్చు, అది రొటీన్ అయిపోయింది. అవును. వచ్చేసారి మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తామని ప్రతిసారి పిల్లికి హ్మ్. ప్రతిదానికి అదే మంత్రం చదివేస్తున్నాడు ఆయన. అవును. అది దాని ప్రభావం కోల్పోతుంది అలా చేయటం వల్ల. హ్మ్. ఇది కాదు పద్ధతి. ఇమ్మీడియట్గా ఏ ఇష్యూకి ఆ ఇష్యూనే జనంలో నిలబడి హ్మ్. ఒక రేవు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఆ ప్రోగ్రాంలోకి దిగట్ల, వీధి పోరాటాల్లోకి రావడం లేదు వైఎస్ఆర్సీపీ. హ్మ్. ఆయన అడపాదడపా వెళ్ళిపోయి క్యాడర్ని కలుస్తున్నారు, విస్తృతంగా ఎక్కడైనా ఏదైనా నష్టం జరిగితే వెళ్ళి పరామర్శిస్తున్నారు. హ్మ్. ఇది పార్టీ యాక్టివిటీగా మారుతుంది. హ్మ్. ఇప్పుడు జరిగిన నష్టం కనుక ప్రూవ్ చేయగలిగితే అది ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారంగా మారుతుంది. హ్మ్. ఇప్పుడు ఈ 2 జడ్పీటీసీలు కోల్పోవడం వెనకాల హ్మ్. వాళ్ళ ఎలక్షనీరింగ్, వాళ్ళ మాయాజాలం ఉందని మాట్లాడుతున్నారు. హ్మ్. ఈ మాటలు చాలవు. ఈ మాటల్ని మీరు ప్రూవ్ చేయాలి ప్రజాక్షేత్రంలో. హ్మ్. ప్రూవ్ చేయగలిగితే పని అవుతుంది. మీరు ప్రూవ్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం మొదలు పెట్టాలి కనీసం. అవును. ఆ ప్రయత్నం చేయకుండా ఊరికనే 10 సార్లు మీరు అది ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే మరొకటి చేశారు, రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు పోలేనాయి, హ్మ్. ఈ 100 మాటలు 100 సార్లు మాట్లాడినా వీటి ప్రభావం ఏమి ఉండదు. ఓకే. ప్రభావం ఉండాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా కార్యక్షేత్రంలోకి దిగి మీరు కౌంటర్ ఓపెన్ చేయాలి.
కౌంటర్ ఓపెన్ చేసి ఆ ఓటర్ల జాబితా వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి ఏ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ఒక పద్ధతి ప్రకారం చేసి ఎక్స్పోజ్ చేయాలి. ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి దుర్మార్గాన్ని లేకపోతే అన్యాయాన్ని మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు తద్వారా ఇప్పుడు వాళ్ళకి 2 బాధ్యతలు ఉన్నాయి. ఇవి 2 ఎందుకు కోల్పోయావు అనేది ఇంటర్నల్గా ఒక చర్చ జరగాలి. అలాగే ఎక్స్టర్నల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి ప్రజల్లోకి. అలాగే ఇది విస్తరించకుండా ఇక్కడ ఈ నష్టాన్ని విస్తరించకుండా చేయడానికి ఏం చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకోవాలి. ఈ 4-5 కార్యక్రమాలు యాక్టివ్గా ప్రజలకు తెలిసేలాగా జరగాలి. అప్పుడు షర్మిల గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈయన ప్రధాన శత్రువు ఎవరు అనేది ఎయిమ్ చేసుకుని అక్కడ టార్గెట్ చేసి ఒక విస్తృత స్థాయి ఐక్య సంఘటన నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేశాడు. అది మానేసి కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఉంది కాబట్టి అసలు అస్పృశ్యం అనుకుంటున్నాడు ఆయన. అలా కాదు, దాన్ని అలా హోల్డ్ చేసి కాంగ్రెస్ పార్టీని ఎందుకు కలకాలి, మీరు స్ట్రైట్గా కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయండి. అలా మీరు ప్రోగ్రామ్ మార్చి శత్రువుని స్పాట్ చేసి దాడి చేయగలిగితే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం విజయయాత్ర కొనసాగి నిజంగానే వాళ్ళు అనుకుంటున్నట్టుగా కడపని ఇప్పుడు మీరు ఆ రోజున కుప్పాన్ని హస్తగతం చేసుకుంటా ఉన్నారు, అది కుదరలేదు, వీళ్ళకి కుదిరే అవకాశాన్ని మీరు కల్పించద్దు. అది కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా.